अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना रियासती हुकूमत ने जीएचएमसी में 27 म्यूनिसिपल कॉरपोरेशनों को जारी किया है। इसके हिस्से को शानबाद म्यूनिसिपालिटी जीएचएमसी में जम करने की कोशिशें की जा रही हैं। दलित बरादरियों के रहनुमा ग्रेटर कश्मीर में शामिल होने पर हुकूमत की मजम्मत कर रहे और हुकूमत से दरख्वास्त कर रहे कि वो इस फैसले पर नजरसानी करें। నమస్కారములు నిన్న ప్రభుత్వం అయితే రిలీజ్ చేసినటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతున్నా అని చెప్పి నిన్న ప్రభుత్వం మరి ప్రకటన చేయడం జరిగింది. మేము ఈ రాజేంద్ర నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని ట్రిపుల్ జీవోలో వేసి ట్రిపుల్ జీవో ఉన్నటువంటి శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి శంషాబాద్ ని జీహెచ్ఎంసీలో కలిపితే జీహెచ్ఎంసీ ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలో అసలు కనీసం డెవలప్మెంట్ లేదు. తీసుకుపోయి జీహెచ్ఎంసీలో కలిపితే ఎట్లా చేశారు? ఈ రోజు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే డెవలప్మెంట్ లేని పరిస్థితి మాకుండే. మున్సిపల్ చేసిరు, సరే మున్సిపల్ ఫండ్స్ ఏవైతుందో దానివల్ల మేము డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నాం. కానీ ఈ రోజు ప్రభుత్వాలు మరి జీహెచ్ఎంసీలు కలపడం ఎంతవరకు న్యాయం మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ట్రిపుల్ జీవో ఉంది, ట్రిపుల్ జీవోలో ఏం జీహెచ్ఎంసీ ఇక్కడ డెవలప్మెంట్ అయిందని జీహెచ్ఎంసీలు కలుపుతారు. ఈరోజు ట్యాక్సులు పెరుగుతాయి. పేద ప్రజలు ఉన్నటువంటి ఈ గ్రామాలలో జీహెచ్ఎంసీ తీసుకొచ్చి ఇది చాలా నష్టము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జీహెచ్ఎంసీలో కలపొద్దని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఆలోచన చేయండి. ఈరోజు తిరుమల ఉన్న పరిధిలో ఉన్నటువంటి శంషాబాద్ ని ఈరోజు జీహెచ్ఎంసీలో కలపడం అన్నది ఎంతవరకు న్యాయమో మాకు తెలుస్తలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో తిరుమల జీవోలో ఇప్పటికీ ఇండ్లలో సెప్టిక్ ట్యాంకులు పెట్టుకున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ఇమాజ్ సాగర్ అక్కడ గండిపేట ఉందని చెప్పి మాకు తిరుమల జీవో సాగు చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఆనాడు మరి కేసీఆర్ గారు తిరుమల జీవో ఎత్తేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఇంతవరకు దాని మీద ఊసు లేదు, పాసు లేదు. కనీసం తిరుమల జీవో ఎత్తేసైనా మీరు జీహెచ్ఎంసీలో కలపండి. ఎందుకంటే జీహెచ్ఎంసీ అంటే అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ఉండాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి. అదే ఇళ్ల మధ్యలో మేము ఇప్పటికి గుంతలు దోపుకొని ఇళ్ల మధ్యలోనే మేము ఇప్పటికీ డ్రైనేజ్ లైన్ ఉన్నది మాకు. దీన్ని తీవ్రంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జీహెచ్ఎంసీలో కలిపే ముందు ఆలోచన చేయండి. మున్సిపల్ ఉంటే పర్లేదు, మున్సిపల్ నిధులు మేము వాడుకుంటాం, డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, మంచిగా కలిపోతుందని చెప్పి ప్రభుత్వానికి మా యొక్క విన్నపం చేసుకుంటున్నాం.